కృషి చేసినందుకు నేను అప్పుడు చెప్పిన పెద్దలందరికీ ప్రత్యేకంగా షబీర్ అలీ సార్కి, ఎందుకు అంటే షబీర్ అలీ సార్ అంటే నాకు చాలా గౌరవం, ఇష్టం కూడా. అది ఇప్పటివరకు ఇప్పుడు షబీర్ అలీ సార్ చెప్పలేదు, కానీ ఇప్పుడే కామారెడ్డి ముందే కామారెడ్డి ఖమ్మం మీటింగ్లో చెప్పాలని ఫస్ట్ టైం చెప్తున్నా సార్. నేనంటే నాకు చాలా ఇష్టం. మీకు దేశంలో కూర్చున్న రోజు చెప్పినా నేను మీరంటే చాలా కామారెడ్డి పబ్లిక్ అందరికి చాలా ఇష్టం సార్, అలాగే నాకు కూడా ఇష్టం అని చెప్పేసి క్లోజ్లో వేసినా ఓపెన్లో చెప్తున్నా. థ్యాంక్ యూ. అండ్ స్టేజ్ మీద ఉన్న నాతో పాటు 20 రోజులు ఆహర్నిశలు కష్టపడి ఎలక్షన్ చేసి ఎలక్షన్లలో వాళ్ళ శాసనసభ్యులు చేసిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యకర్తలందరికీ కూడా ఒక్కొక్కరు నాకు ఈ కామారెడ్డిలో 15-20 రోజులలో చాలా అనుబంధం ఏర్పడ్డది. నేను ఆ అనుబంధాన్ని ఎలా మనం తీసుకోవాలో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని వాళ్ళ గౌరవం తగినంత గౌరవం అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే షబీర్ అలీ సార్కి ప్రత్యేకంగా రేవంత్ తరఫున కానీ నా ఎక్స్పీరియన్స్ చూసిన కామారెడ్డి చూసిన ఎక్స్పీరియన్స్తో నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. 2 విషయాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మీరంతా చాలా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు అనేది నేను మీతో ఎలక్షన్ చేస్తూనే తెలిసింది. ఇంత ధైర్యంగా ఎలా ఉంటాడు, ఇంత నమ్మకంగా తన కార్యకర్తలు ఎలా కాపాడుకుంటాడు అన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి చాలా మంది చెప్తే బయట వెళ్ళలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను ఎంత కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఈ కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. సార్ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది అంటే వీళ్ళందరినీ అలానే కాపాడుకోండి సార్. వీళ్ళకి అసలు మీ దమ్ము ధైర్యం అంతా వీళ్ళని నా ఫీలింగ్. మీ కార్యకర్తలే ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎల్లవేళ వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు. నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి నేను తమకి పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ 20 రోజులు మీ అందరూ ఇచ్చిన ఆతిథ్యానికి నేను పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్పుకోవాలని మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ షబీర్ అలీ సార్ నన్ను గుర్తించి నాకు ఏదైనా పని అప్పచెప్తే ఖచ్చితంగా ఈ కామారెడ్డి కాన్స్టిట్యున్సీ గురించి షబీర్ అలీ సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకరోజు సార్ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఏ ఊరికి వెళ్ళినా, ఏ కాలేజీలో, ఏ కార్నర్కి వెళ్ళినా షబీర్ అలీ సార్ మార్క్ ఉంటుంది. ఆ మార్కును అలాగే ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ రాకముందు నేను చెప్పింది అంతా, గవర్నమెంట్ వచ్చినాక రిజల్ట్ రాకముందు చెప్పారు సార్ మీరు చాలా అదృష్టవంతులు, మీరు చాలా మిమ్మల్ని దేవుడానికి పోలుస్తారు చాలా మంది, చాలా ఏరియాలో, చాలా కాలనీలలో. అలానే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇంతకుముందు సార్ నిలుస్తున్నప్పుడు చేసిన డెవలప్మెంటే చాలా వరకు కనిపించిందని చాలా మంది చెప్పారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వచ్చిన కాబట్టి సార్ చాలా అమోఘంగా డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నా. సార్ తప్పకుండా మీరు వాళ్ళని చూసుకోవాల్సింది సార్, ఎందుకంటే చాలా కాలనీలలో నేను ఎస్పెషల్లీ ఇందిరా కాలనీ అండ్ రాజీవ్ నగర్, బతుకమ్మ ఇట్లాంటి కాలనీస్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఇమ్మీడియట్గా మీరు సీఎం గారితో మాట్లాడి వాళ్ళ కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇందిరమ్మ కాలనీలో నేను వెళ్ళి మీటింగ్ చేసినప్పుడు వాళ్ళు చిన్న ఎక్స్పీరియన్స్ నాకు బాగా పర్సనల్ టచ్ అయింది, దానికోసం తమ దృష్టి తీసుకొస్తున్నా. వాళ్ళకి ఇప్పటివరకు పట్టాలు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు, హ్యాండ్ చేసుకొని ఉన్నారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళని గుర్తించిన నాయకుడు లేడు, కానీ అవి కట్టిన తర్వాత తమరే తాళాలు తీసి వాళ్ళని అందులో ఉంచారంట, తమరే చూసుకున్నారంట. కాబట్టి మీరు వారిని ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి విజిట్ చేసి చేయించండి. ఎవరో వాళ్ళకి ఏమి కావాలో ఎస్పెషల్లీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ
వాళ్ళకి హౌస్ మెంబర్స్ ఏవో కావాలంటమ్మా. అవి కొంచెం సార్తో మాట్లాడి మీరు పర్సనల్ అకౌంట్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా మున్సిపల్ తరఫున చేయగలిగితే చేయండి. ఓకే. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు వేణన్నకి. నేను పిలవగానే షబీర్ అలీ సార్ ఇన్విటేషన్తో వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ జైన్ కావడం, ఆ మండలాల ఇన్ఛార్జ్ తీసుకొని, అలాగే నర్సన్నకి, తర్వాత అనిల్ అన్నకి, రజనీ అక్కకి అండ్ మానల మోహన్ రెడ్డి అన్న, యూసుఫ్ అలీ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. వారి అమ్మమ్మ ఇక్కడ అక్కడ తిరిగినా కూడా అసలు అవసరం ఉంది అంటే సార్ వచ్చారు. అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు నాకు అన్ని రకాల షబీర్ అలీ సార్ను రిప్లేస్ చేస్తూ పేపర్ వర్క్లో కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా సింగన్న అంటే పలికారు. ఏ రాత్రి అయినా ఏ పగలైనా సింగన్న షబీర్ అలీ గారి తరఫున వారు బాగా పర్ఫార్మెన్స్ అంటే నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను పొలిటికల్ స్పీచ్ ఇవ్వలేను, నాకు అంత రాదు కాబట్టి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మళ్ళా 13 డాక్టర్లు అక్కడ ఏర్పాటు చేసి ఒక దొంగడనే కాదు అన్ని కాన్స్టిట్యూన్సీలో ఎగ్జాంపుల్ ఇచ్చిన బస్తాలు ఎట్లా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ బస్తాలు ఉన్నాయా లేవా, ఇవి అన్ని కూడా దయచేసి మీరు అన్ని రాసి పెట్టండి. ముఖ్యమంత్రి గారు మీకు ఒక మంచి అవకాశం చెప్తున్నాను ఏమంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, స్పెషల్ ఆఫీసర్ని ఈ కామారెడ్డి నియోజకవర్గ డెవలప్మెంట్ ఒక స్పెషల్ ఆఫీసర్గా పర్సనల్ అయ్యింది. మీ డైలీ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సీఎం నుంచే జరుగుతుంది. మీకు అన్నాను బాబు, ఈ జేబులో రేవంత్ అన్న, ఈ జేబులో షబీర్ అన్న ఎంత అదృష్టవంతుడు. 10% నా మాట అయినారు, 10% అయింది. ఇన్ని ఉంటే మీ జేబులో ముఖ్యమంత్రి వచ్చారు, ఒక డిప్యూటీ సీఎం అని నాకు ముందే ఆయన చెప్పిన నేను రాలేకపోయినాను. కానీ ముందు కాలం మంచిగా వస్తుంది. ముఖ్యమంత్రి గారు మనం అనుకున్నాం, రేవంత్ అన్న ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ కోరుకున్నారు. దానికి మీరందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీని మీరు కృషి చేసి రేవంత్ అన్న కృషి చేసినందుకు మీ పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మహిళలకు, నాయకులకు, మండల ప్రెసిడెంట్లకు, ఇతర విలేజ్ ప్రెసిడెంట్లకు, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్వై, అలాగే సేవాదల్, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కు చేతులు జోడి నేను రేవంత్ రెడ్డి గారి తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పేరు పేరు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇన్ఛార్జెస్ కూడా వీళ్ళు అయిపోయింది ఎలక్షన్ అని నేను చెప్పకుండా ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర మీరు ఉన్నారు కాబట్టి సమస్య ఇచ్చినాక మీరు రిలీవ్ అయ్యి అప్పుడు వరకు ఈ సమస్యలన్నీ వాళ్ళతో కూర్చోబెట్టి శారదాగా ఇప్పుడు వచ్చినారు. నేను శారదా అనేసి వచ్చాను, దిక్కు ఇన్ఛార్జ్ ఉండే. మీరు అందరూ మా ఇన్ఛార్జెస్ కూడా చెప్తున్నాను, మా కొట్టలను కూడా చెప్తున్నాను. అందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినట్టు స్పెషల్ ఆఫీసర్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాని తర్వాత ఇక వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. మరొకసారి ఇంకా మీరు సమయం ఇచ్చి కృషి చేసినందుకు నేను అప్పుడు కూడా చెప్పిన, ఒక గుండెతో రేవంత్ అన్న, ఒక గుండెతో సభ్యుడైనా ఇద్దరు మీ దగ్గర మీరు పేరు పిలిచి రేవంత్ అన్న అంటే ఆయనే సభ్యుడు, సభ్యుడు అన్న అంటే నేను మీ దగ్గరికి వస్తాను. దయచేసి మనం మంచి కృషి చేయండి. రాబోయే ఎన్నికల్లో రాజు